భూముల్లో కొండలాంటి బండరాళ్లు, లోయలాంటి కందకాలు, పైగా నీళ్లు కూడా లేవు. అయినా రైతులు నిరాశ చెందలేదు, ఆత్మవిశ్వాసం కోల్పోలేదు, పనికిరాని భూములని వదిలేయలేదు. అందరికంటే భిన్నంగా ఆలోచించారు. పనికిరాని భూముల్లోనే సీతాఫలాల మొక్కలు నాటారు. శీతాకాలం సీజన్ రావడంతో సీతాఫలాలు అమ్ముతూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు రైతులు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మల్లాపూర్ గ్రామంలో రైతులంతా గిరిజనులే. సాధారణంగా రైతులంతా పత్తి, సోయా పంటలను పండిస్తూ ఉంటారు. గ్రామంలోని భీమరావు రాజన్నలకు 5 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి కూడా వ్యవసాయానికి పనికిరాదు. పత్తి, సోయా పంటలు పండించాలన్నా రాళ్లు, రప్పలు, లోయలాంటి కందకాలు ఉన్నాయి. భూములను ఖాళీగా ఉంచవద్దని నిర్ణయించుకున్నారు ఈ రైతులు. ఆ భూముల్లో సీతాఫలాల మొక్కలు నాటారు. సీతాఫలాల పంట పండించడానికి దున్నడం అవసరం లేదు, కలుపు మొక్కలు తీయాల్సిన పనీ లేదు. సాధారణంగా అన్ని పంటలకు వేసిన విధంగానే ఎరువుల కోసం రూపాయి ఖర్చు కూడా అవసరం లేదు. ప్రతి ఏటా శీతాకాలం సీజన్ వచ్చిందంటే చాలు సీతాఫలాలు అమ్మడం ద్వారా ఎకరాకు 35,000 నుంచి 50,000 రూపాయల ఆదాయం వస్తుందంటున్నారు రైతులు. నా పేరు అత్రాం భీమరావు, మల్లాపూర్ గ్రామము. మా పడిద భూమిళ్ళు, మా బండ భూమిళ్ళు, ఆ భూమిల్లో ఏమి రాకపోతే పంట రాదు. మేము సీతాఫలం విత్తనాలు వేసి సీతాఫలాలు పెంపి సీతాఫలంతోటి మాకు లాభం వస్తుంది. మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు. చూసి వాళ్ళు కూడా అవి గుర్త పట్టుకొని తీసుకుపోయి మాకు పైసలు లాభంలో ఉన్నాం సార్. ఇప్పుడు అందరిలాగా ఈ రైతులు సీతాఫలాలు కృత్రిమంగా పండించరు. సీతాఫలం చెట్టు మీద పండిన తర్వాతనే మార్కెట్కు తరలిస్తారు. అలా సేకరించిన ఫలాలను మల్లాపూర్ నుంచి ఆదిలాబాద్ మార్కెట్కు తరలిస్తారు. మార్కెట్లో ఎంతోమంది వినియోగదారులు ఈ సీతాఫలాల్ని కొనుగోలు చేస్తున్నారు. ఇంతకుముందు మొత్తం భూమి పరిదుండే మేము సీతాఫలం గింజలు నాటినప్పుడు మాకు సీతాఫలాలు బాగా బెనిఫిట్గా వస్తుంది. బయట నుంచి మొత్తం ఆదిలాబాద్ మార్కెట్కి పోతుంది. 35,000 ఆదాయం వస్తుంది. ఇప్పుడు మాకు దీపావళికి పనికి వస్తాయి పైసలు. తమకు పైసా ఖర్చు లేకుండా ఆదాయం వస్తోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ భూములు ఎందుకు పనికిరానివి, పైగా రాళ్ళు రప్పలతో కూడుకున్న నేలలు. కానీ ఆ రైతులు మాత్రం వినూతనంగా ఆలోచించారు. పండ్ల తోటలంటే మామిడి, జామ తోటలు కాదని సీతాఫలం పండిస్తూ పైసా ఖర్చు లేకుండా అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. శీతాకాలం వచ్చిందంటే చాలు మధురమైన సీతాఫలాలు అందరినీ నోరిస్తాయి. పైగా ఆరోగ్యాన్ని కూడా ఇస్తుండటంతో ఆదిలాబాద్ షుగర్ కేన్ ఆపిల్స్ తినడానికి వినియోగదారులు అధిక సంఖ్యలో ఆసక్తి చూపిస్తున్నారు. కెమెరామెన్ దినేష్తో అంజయ్య, HM TV, మల్లాపూర్, ఆదిలాబాద్.